మనం జాగ్రత్తగా చేసుకోవాలంటే రైతుల సహకారం చాలా చాలా అవసరము. మనందరి అభిమాన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పర్చూరు నియోజకవర్గంలో ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవ్వరు కూడా నమ్మలేదు, విశ్వసించలేదు. ప్రభుత్వమే మార్కెట్ నుంచి హెచ్డి బర్లీ కొంటుంది అని ఊహకు అందనటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఇక్కడ మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, నాకు అత్యంత ఆప్తుడు, మీ అందరికీ అభిమాన నాయకుడు శ్రీ సాంబశివరావు గారికి బర్లీ పొగాక్కి ఎవరు ఊహించిన విధంగా ఈరోజు కేజీకి 12 రూపాయలు పెట్టాం, రెండో రకానికి 6 రూపాయలు పెట్టాం. ఇది ఎవరైనా ఊహించారా? దీని ఖర్చు 500-600 కోట్లు అవుతుంది. ఈరోజు ఎక్కడ పైసలు లేవు, చాలా అవస్థలు పడుతున్నాం. కానీ రైతుకి ఇబ్బంది కలగకూడదని ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనికి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. 70% మంది మన పర్చూరు రైతులు ఉన్నారు. అంటే మనకి దాదాపు 500 మంది 500 కోట్లు లాభం కాదు, నష్టాన్ని తగ్గించబోతా ఉంది ప్రభుత్వం. అయితే ఇది భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనకి ఏ పంటలు పడితే ఆ పంటలు పండవు. మనకి పొగాకు ఎందుకు వేస్తున్నాము? రిస్క్ చేస్తున్నాం 1,50,000. ఎందుకంటే మన భూములకి అది సూట్ అయింది. మనం శనగ వేస్తున్నాం, శనగ ధర ఉండలేదు, లేకపోతే మనకి పెరిగిన ఖర్చులకి గిట్టుబాటు కావట్లేదు. మొక్కజొన్న వేద్దామంటే సరైన అక్కడక్కడ అన్ని పంటలకి వస్తువులు లేవు. కాబట్టి మనము తక్కువ అవకాశాలు ఉన్నాయి పంట పండించడానికి, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్రాప్స్కి వెళ్ళలేము. అయితే ఇక్కడ మనం సంఘటితంగా ఉంటే ఇప్పుడు ఈ 600 కోట్ల రూపాయల లాభం ఏదైతే మనకు జరుగుతుందో గవర్నమెంట్కి నష్టం జరగకుండా మనం చూడవచ్చు. దానికి ఏం చేయాలంటే భవిష్యత్తులో విచ్చలవిడిగా పొగాకు పండించడానికి వీల్లేదు. ఈరోజు కంపెనీలు మోసం చేసినాయి, మీకు ఆ మోసాన్ని మర్చిపోకూడదు. మీరు మోసపోకుండా ఉండాలంటే మీ తరఫున కొట్లాడి మాట్లాడే ప్రభుత్వం ఉంది. కానీ మీరు కూడా సంఘటితం కావాలి, మీరు కూడా ఒక కంపెనీగా తయారు కావాలి, ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా తయారు కావాలి. మీ పండించే పంటకి ధర మీరే నిర్ణయం తీసుకునే అధికారం, అవకాశం ఈ యొక్క పంటలో ఉంది. సో మీరు కంపెనీలతో నెగోషియేట్ చేసి మాట్లాడి ధర ఫిక్స్ చేసుకొని ఎన్ని ఎకరాలకు ఇస్తే అన్ని ఎకరాల పంట. టొబాకో బోర్డు కంట్రోల్లో ఎఫ్సియు టొబాకో ఎట్లా నడుస్తుందో, ఒకవేళ టొబాకో బోర్డులో ఇది కనుక ఇంక్లూడ్ కాకపోతే మీ చేతుల్లో ప్రభుత్వ సహకారంతో పంట పండించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ సంవత్సరం వారు చెప్పిన సూచనలన్నీ పాటించి మార్కెట్కి 10 రూపాయల లాభం తీసుకొచ్చి ఆ లాభాన్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వారిని రిక్వెస్ట్ చేసి మీరు పెట్టుకోపోయే ఎఫ్పిఓకి ఆ డబ్బులు ఇప్పించి అవసరమైతే రైతుల ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్ సెంటర్ ఏదైతే మాటూరులో మన ఎంఎల్ కంపెనీలో ఉందో అట్లాంటి ఒక 20 కోట్లు 25 కోట్లు 50 కోట్లు అవుతాయి. వాటిని మనం ప్రభుత్వ సహకారంతో రైతుల ఆధ్వర్యంలో మనం పెట్టుకునే అవకాశం ఉంది. వారిని కొంచెం ఈ దిశగా కలెక్టర్ గారికి వారికి అధికారులకు అందరికీ ఆదేశించి రైతుల్ని కొంచెం మోటివేట్ చేసి దీని మీద కొంచెం ముందుకెళ్లాలని చెప్పి వారిని కోరుకుంటూ, ఇప్పుడు మీకు తెలుసు మరి పోయిన ఏడాది టొబాకో పండించినప్పుడు చాలా మంచి బంపర్ క్రాప్ మీకు వచ్చింది. అదేవిధంగా మంచి ధర కూడా మీకు లభించింది. ఆ ధర రావడంతో మీకు లాభాలు వచ్చాయి అని చెప్పి మరి నిరుడు లాభాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అంతకు 2 పంటని మీరు పండించారు, మీరు వ్యవసాయం చేశారు. మరి పోయిన మీటింగ్లో మీ అందరి సమస్యల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు వినడం జరిగింది. మరి మీరందరూ ఔత్సాహికంగా కౌలుకు తీసుకొని వడ్డీలకి డబ్బులు తీసుకొని వచ్చి ఆ వడ్డీ డబ్బులన్నీ వాటిలో పెట్టి మీరు ఈ పంటను పండించారు. మరి మీకు ఒక పక్కన మీరు చేసిన అప్పులు మీ వడ్డీలు మీదకు వచ్చాయి. మార్కెట్లో దీనికి మరి మార్కెట్ యొక్క
డిమాండ్ సప్లై సూత్రాన్ని అనుసరించి మరి ఆ డిమాండ్ అనేది పడిపోయింది, సప్లై అధికమైపోయింది. తద్వారా మీకు మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయి మీరందరూ ఆందోళనలోకి వెళ్ళిపోయారు. మరి ఇది కొనకపోతే చేసిన అప్పుల పరిస్థితి ఏంటి, ఆ వడ్డీలేంటి, అసలేంటి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేయాలంటే పరిస్థితి ఏంటి అనేది ఈ సమస్యని అందరికంటే ముందుగా ప్రత్యేకంగా చాలా లోతుగా అర్థం చేసుకున్నది స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు. మరి వారు అర్థం చేసుకున్నటువంటి సమస్యని రాష్ట్ర స్థాయిలోకి సమర్థవంతంగా తీసుకెళ్తే మరి అక్కడ అత్యంత పరిపాలనా దక్షత అనుభవం కలిగినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు దాన్ని సహృదయంతో స్వీకరించి మీకు సహా అనుభూతితో ఆయన దాన్ని పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి రాజశేఖర్ సారు వ్యవసాయ మంత్రులు వీళ్ళందరూ తీసుకెళ్లడం జరిగింది. మన ముఖ్య నిర్ణయాన్ని మేము జిల్లా యంత్రాంగం కూడా 100% మేము అమలు చేస్తాం. వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పంట జోలికి మనం పోకూడదు. ఈ సంవత్సరం మిగిలినటువంటి పంటనే వచ్చే ఏడాది కూడా మార్కెట్ ద్వారా అమ్మే పరిస్థితి ఉండొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం వ్యవసాయ శాఖకి జిల్లా యంత్రాంగానికి కూడా మీరు పూర్తి స్థాయిలో సహకరిస్తారని మిమ్మల్ని ఆశిస్తూ ఈరోజు ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం జరిగిన రోజున మీ అందరి సంతోష హర్షధ్వానాల మధ్య మరి ఈ మీటింగ్ లో పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.